మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లిన ఘనత జగన్ది. గత పరిపాలనలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్లాడు జగన్. వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ ఎందుకు రాలేదు? గతంలో పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతున్నా పరామర్శించడానికి జగన్ ఎందుకు వెళ్లలేదు? పేద ప్రజల యొక్క ఇబ్బందులు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అయితే ప్రతి శుక్రవారం కూడా నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసులు తీసుకుంటూ ఉంటారు. కాన్స్టిట్యూన్సీలో ఉన్న పార్టీ ఆఫీసుల్లో అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇతర నాయకులు కానీ ఉన్న కూర్చుని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించాలని మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు రేపల్లో కూడా మన ఈ యొక్క దర్బార్ కార్యక్రమం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి. ఏదైతే 30-40 సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్ళిపోయారో దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానం తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది, చరిత్రకి ఏడాది. సరిగ్గా చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. కూటమికి ఎప్పుడు ఊహించిన విధంగా 93% ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. అయితే వారి రుణం కూడా తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఎందుకంటే మనం చూసాం, ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే 12 నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అన్నతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచనతో ముందుకెళ్తాం. రాగానే పెన్షన్లు పెంచడం, ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం. మరి ఈరోజు చూస్తాను డిఎస్సి, ఒక పక్క అన్నా క్యాంటీన్, ఒక పక్క దీపం పథకాలు, ఒక పక్క మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా. అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం మాట ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోర్షనట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 20వ తారీఖు ఇచ్చే విధంగా. మరి మొదటి వారం ఎప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలవుతానే మొదటి వారంలో కల్లా తల్లికి వందనం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెల కూడా కార్యక్రమానికి అంటే ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేసే విధంగా సూపర్ 6 మాట ఇచ్చామో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం.